హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి. ఈరోజు మటన్ కర్రీతో మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి. సో 300 గ్రామ్స్ మటన్ తీసుకొని బాగా వాష్ చేసి ఉడికించామండి. సో నాన్ స్టిక్ కడాయి పెట్టేసేసి 4 స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నామండి. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నామండి, 4 పచ్చిమిరపకాయలు, ఒక స్పూను పసుపు, బాగా బ్రౌనిష్గా వేగిపోతే సరిపోతాయి అండి. అల్లం వెల్లుల్లిపాయ చెక్క లవంగా ఎండు కొబ్బరి మొత్తం కలిసి మిక్సీ చేసి పట్టుకున్నామండి. ఇంకొంచెం వేగితే మసాలా వేసుకుందాము. గుడ్డుగా పక్కన పెట్టుకున్న మసాలా వేసేసుకుందామండి. అల్లం వెల్లుల్లిపాయ చెక్క లవంగా ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మేము మసాలాకు బాగా యూజ్ చేస్తాము. అసలు నిజంగా అండి ఇది నూనెలో వేగితే అసలు స్మెల్ చాలా బాగుంటుందండి. మసాలా నూనెలో వేసి చాలా బాగుంటుందండి. మసాలా మొత్తం అంతా కలిపి చేసేసుకొని బాగా వాష్ చేసి ఉడికించిన మటన్ అనేది పక్కన పెట్టుకున్నామండి. అది కూడా వేసేసుకుందాం. ఇది 300 గ్రామ్స్ అండి. సాల్ట్ 1 స్పూను, చాలా పోతే వేసుకున్నాము ఇంకోసారి. అంటే కొంచెం మరీ గ్రేవీ కూడా పులుసుగా చేసుకుంటున్నాము, ఎందుకంటే బాగా జలుబులుగా ఉన్నాయండి. సో కొంచెం పులుసుగా చేసుకుంటే వేడి వేడి రైస్లో ఆ పులుసు వేసుకొని చేస్తే బాగా ఎమ్మీగా ఉంటుందండి. రెండు చిన్న టమాటాలు తీసుకున్నాము, అవి కూడా వేసేసుకున్నాము. కొంచెం సాల్ట్ చాలేదండి, ఇంకోసారి వేసుకుంటున్నాము. కారము 1.5 స్పూను, ఇప్పటి వరకు హై ఫ్లేమ్ మీద పెట్టాము కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. మటన్ కొంచెం పులుసులా చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పోసుకుంటున్నాము. మేము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము. సో చక్కగా నెమ్మదిగా ఉడికిపోద్దండి. లైట్ కొంచెం కారం వేసుకున్నాము, పులుసు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుంటే చక్కగా ఉడికిపోద్ది. మూత పెట్టేసుకుందాం. మొత్తం ఒకసారి కలిగి తిప్పుకుందాము. ఉప్పు కారం కరెక్ట్ సరిపోయింది. 10 to 20 మినిట్స్ ఉడికిపోతే మీడియం ఫ్లేమ్లో మటన్ కొంచెం లైట్గా పులుసు అండి. గ్రేవీగా చేసుకొని కొంచెం పులుసుగా చేసుకుంటున్నాం కాబట్టి మటన్ పులుసుగా చేసుకుంటున్నాం మేము. మూత పెట్టేసుకుందాం. చక్కగా ఉడుకుతుంది చూడండి.
ముక్కకి చక్కగా సాల్ట్ అనేది పట్టింది కాబట్టి బాగుంది. కారం బాగానే వేసాము అండి. మూత పెట్టేసుకోండి. ఈ మా వాళ్ళు పంపించారండి సీతాఫలాలు. ఈ సీతాఫలాలు మాకు తెలిసిన వాళ్ళు పంపించారండి. ఈ డజన్ వచ్చేసి 300 అంట. మాకు పంపించారు. చూసారండి కాయలు ఎంత బాగున్నాయో అండి. అప్పుడే ఇంట్లో వాళ్ళు లాగిచ్చేసారు. ఇది ఆల్రెడీ కొంచెం పగిలినట్టుంది చక్కగా. అందుకే తీసేసాను, సైడ్కి పెట్టేస్తున్నాను కాయ అనేది. ఈ 3 అనుకుంటా. ఇంకా మిగతా 2 1 2 3 4 5 6 7 8 9 10 2 కాయలు తిన్నారండి వీళ్ళు. చూసారండి 300 అంటండి పంపించారు తెలిసిన వాళ్ళు. బాగున్నాయి కదండి. నాకు చాలా ఇష్టం అండి సీతాఫలాలంటే. చూసారండి బాగా అమ్ముతున్నారండి ఇక్కడ మన విజయవాడలో. ప్రైస్ కూడా నాటుకాయలు అయితే చాలా బాగుంటాయండి. పోయినసారి హైబ్రిడ్ కాయలు అంటే మహారాష్ట్ర నుంచి వచ్చినాయి తిన్నాను, కానీ అసలు అంత పెద్ద టేస్ట్ ఏం లేదు. కానీ ఇటు సైడ్ మనకి ఇబ్రహీంపట్నం ఇటు సైడ్ చాలా బాగుంటాయండి కాయలు. సో ఒకళ్ళు అడిగితే వాళ్ళు పంపించారండి. 300 అని చెప్పారు. చేసి చేయాలండి మరి. వీళ్ళు చేశారు, చాలా బాగున్నాయని అన్నారు. ఒకసారి మొత్తం తిప్పుకుందాము. ఇంకొంచెం ఒక 10 మినిట్స్ ఉంటే స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఎందుకంటే దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి సరిపోద్ది. ఒక 10 మినిట్స్ కొత్తిమీర వేసేసుకుందాం. కారం అనేది మామూలుగా కొన్నదేనండి, కానీ ఏంటో అంత ఎర్రగా అనేది ఏం లేదు. ఎంత వేసినా కూడా ఇదిగానే ఉంది. సరే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది వాడాలండి. సరే తెచ్చుకుంటాము. అది పైకి తెల్లగా ఉన్నాను కానీ ఘాటు బాగానే ఉంది. చూసారండి పులుసు పులుసుగా బాగుంటుందండి. వేడి వేడి రైస్లో, వేడి వేడి అన్నంలో అసలు పులుసు వేసుకొని తింటే అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకో 5 మినిట్స్ ఉండేసి కట్టేసేద్దాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టామండి, హై ఫ్లేమ్ నుంచి. ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయిందండి. ఉప్పు కారం కూడా చాలా ఎమ్మీగా ఉంది. కాళ్ళు వీడియో ఏటకాళ్ళు వీడియో పెడదామంటే ఈ ఆదివారం కూడా మాకేమీ అంత అవైలబిలిటీగా అవ్వట్లేదండి. జ్వరం వచ్చినప్పుడు జలుబు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది కాళ్ళు తింటా. సింగనగర్ వెళ్ళాలండి పర్టికులర్గా, అక్కడైతే మనకి దొరికితే. లేకపోతే మన విజయవాడలో దగ్గర ఉన్న బీసెంట్ రోడ్డు మార్కెట్ ఉందండి, మహంతి మార్కెట్ అని, చేపల మార్కెట్ అంటారు. అక్కడికన్నా వెళ్తే తెచ్చుకోవాలండి. టైం చూసి తెచ్చుకోవాలండి. ఆదివారం పూట అయితే కుదరట్లేదు. లేకపోతే పొద్దున వెళ్తేనేమో ఆర్డర్ ఇవ్వాలన్నారు. కాళ్ళకు కానీ తలకాయకి కానీ, ఆటకాలు తలకాయకి కానీ.
ముందే చెప్పండి అమ్మ తెచ్చి పెడతామని అన్నారు. ఈసారి అయితే తీసుకొని ఆ ఫుల్ రెసిపీ అనేది పెట్టారండి వీడియో అనేది షూట్ చేయాలండి. సో ఇంకొక 2 మినిట్స్ ఉండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. ఇక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి. అయిపోయిందండి మటన్ పులుసు. చూసారండి మటన్ పులుసు అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ముక్క కూడా చాలా చక్కగా ఉడికింది. సో చూసారండి. సో ఎమ్మి మటన్ పులుసు అనేది రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో కలుద్దామండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.